హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే 12 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇల్లు ఊడ్చుకొని చీపుర్లు మనకు తెలియకుండానే డస్ట్ పట్టేసి క్రిములు ఉంటూ ఉంటాయి కదండి. అంటే మనం డస్ట్ ఊడుస్తున్నప్పుడు ఎక్కువగా క్రిములు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఏదైనా ఒక బౌల్లో కొంచెం పసుపు, అలానే బేకింగ్ పౌడరు, ఇలా ఫేస్ పౌడర్ వేసేసి ఇలా చీపురు మీద చల్లినాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ ఈజీగా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుందని కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. వాచర్లు, కుక్కర్ వాచర్లు. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని కర్పూరం బిళ్ళలు ఒక 3 తీసుకొని అందులో వేసేసుకొని, దోమలు ఎక్కువగా మన ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి రూమ్స్లోకి. అలా రూమ్స్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇలా కర్పూరం బిళ్ళల్ని వాటర్లో వేసుకొని ఎక్కడైతే దోమలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టినట్టయితే వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని దీంట్లో లవంగాలు అయితే నాకు 4 అయితే తీసుకోవాలండి. ఇలా లవంగాలు వేసుకున్న తర్వాత ఎల్లిపాయలని ఇలాగ మెత్తగా దంచుకొని ఈ వాటర్లో కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని, స్ప్రే బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని గట్టిగా ఇలా ఊపినట్లయితే మొత్తం కూడా కలిసిపోతుంది కదండి. ఆ వాటర్ అంతా కలిసిపోయిన తర్వాత మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మనకి బొద్దింకలు, బల్లులు, పురుగులు, చీమలు తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసుకున్న వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ విధంగా కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్ అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా అయితే బొద్దింకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. ఇలా కిచెన్ సింక్లో, విండోస్ దగ్గర, అలానే కొన్ని పూల మొక్కలను అయితే మనం గార్డెన్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా పూల మొక్కల పైన కూడా ఇలా స్ప్రే చేసామనుకోండి, వాటిపై ఉన్నటువంటి పురుగు కానీ, పెస్ట్ కానీ, మిల్లీ బగ్స్ కానీ అన్నీ కూడా, చీడ పురుగులన్నీ కూడా చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీటికి ఘాటుకి స్మెల్కి ఇవి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా పూల మొక్కల పైన కూడా కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటిపై ఉన్నటువంటి చీడ పురుగులు కానీ, అలానే మిల్లీ బగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 5, ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా సింపుల్గా, ఈజీగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని, ఇలా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఒక ఫోర్క్ స్పూన్ ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసామనుకోండి, చాకు పెట్టి కట్ చేసేటప్పుడు చేతి మీదకి వచ్చేస్తుందని భయంగా ఉంటుంది కదా. అంటే అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఫోర్క్ స్పూన్ పెట్టుకొని ఎన్ని ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 6, ఇలా ఫేలర్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఫేలర్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు అండి. మనం బిర్యానీలోకి చాలా సన్నగా ఇలాగా తురుముకుంటూ ఉంటాం కదండి. ఇలా ఆనియన్స్ని చక్కగా ఫేలర్తో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవచ్చండి. ఇలా విసుగు లేకుండా చక్కగా ఫేలర్తో ఎన్ని ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా చిన్నగా కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. సిజర్లో కొన్ని రోజులకి షార్ప్నెస్ పోతుంది కదండి. ఇలా షార్ప్నెస్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెయిల్ పాలిష్లు వెనక బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా సిజర్ పెట్టి, ఇలా సిజర్ మీద పెట్టి ఇలాగా మనం రఫ్ చేసినట్లుగా 5 మినిట్స్ ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. మనం ఏది కట్ చేసుకున్నా కూడా చక్కగా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా నెయిల్ పాలిష్ వెనక బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగ అనుకున్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, బల్లులు, బొద్దింకలతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి. ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి.
టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఏదైనా చిన్నది, ఏదైనా ఒక గ్లాస్ లాంటిది కదండి, చిన్న రోల్ లాంటివి కానీ మా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి చిన్న రోళ్ళు అయితే ఎల్లుల్లిపాయ కానీ అలానే అల్లం కానీ దంచుకుంటూ ఉంటాం కదండి. ఇలాంటి రోల్ ఉంటే ఓకే, లేదంటే ఒక గ్లాస్ లాంటిదైనా తీసుకొని ఇందులో ఒక లవంగాలు అయితే ఒక 5 తీసుకొని ఇలాగ మెత్తగా కొంచెం పౌడర్ అయితే చేసుకున్న తర్వాత కొంచెం పంచదార వేసేసుకొని ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకొని మెత్తగా ఇలాగా పొడిలాగా చేసుకోవాలండి. మనం మిక్సీ గిన్నెలో అయినా వేసుకోవచ్చు, అంటే కొంచెమే ఉంది కాబట్టి నేను ఇలా ఇందులో వేసి చూపిస్తున్నాను. ఇలా పౌడర్ లాగా వేసేసుకున్నాం కదండి. ఈ పౌడర్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసేసుకొని మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా పర్లేదు, ఇలా కొంచెం బౌల్లో వేసేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇలాగా ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అది ఒకటి తీసుకొని ఇలా ట్యాబ్లెట్ సీట్లలో ఇలాగా ఈ మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలండి. ఇలా అన్ని ట్యాబ్లెట్స్ ఇందులో కూడా పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత సిజర్ పెట్టి ఇలాగ ట్యాబ్లెట్లను కట్ చేసుకొని మనకి బొద్దింకలు బల్లులు ఏ ప్లేసుల్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా ఒక్కొక్క ట్యాబ్లెట్ని పెట్టుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎన్నో లిక్విడ్స్ అని జెల్ అని వాడుతూ ఉంటాం, కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగా తయారు చేసుకుని ఇలాగ చక్కగా మనం పెట్టుకున్నామంటే బల్లులు బొద్దింకలు దూరంగా పారిపోతాయండి. చాలా ఎక్కువగా మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, చాలా చక్కగా ఇవి దూరంగా పారిపోతాయి. ఈ విధంగా అయితే మొత్తం కూడా ట్యాబ్లెట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా అంటే 2 ట్యాబ్లెట్ల వరకు నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఇలాగ ఒకటొకటైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ట్యాబ్లెట్లని విండోస్ దగ్గర కానీ అలానే సెల్ఫుల్లో గిన్నెల దగ్గర కానీ నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద అలానే కిచెన్ సింక్లో ఇలాగ ఫ్రిడ్జ్ కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. ఈ విధంగా ఫ్లోర్ మీద విండోస్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ కింద అలానే పైన ఇలా విండోస్ దగ్గర కానీ అలానే సెల్ఫుల్లో మనం గిన్నెలు అయితే బోర్లించుకుంటూ ఉంటాం కదండి, అక్కడికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్లేస్లో కూడా ఎక్కువగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, నైట్ గిన్నెలు కట్ చేసిన తర్వాత కిచెన్ సింక్లోకి ఎక్కువగా బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఎక్స్పైరైన ట్యాబ్లెట్లని ఇలా కిచెన్ సింక్లో వేసేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే టిప్ నెంబర్ 10, సరుకులు అయిపోయిన తర్వాత ఇలాంటి ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అది ఒక ప్యాకెట్ తీసుకొని ఇలాగైతే కట్ చేసేసుకోవాలండి. దీనిలో కర్పూరం బిళ్ళ ఒక బిళ్ళ వేసేసుకొని ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, లేకపోయినా మామూలు ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ అయినా ఇలాగ ఒకటే తీసుకొని కర్పూరం బిళ్ళ అలానే ఎక్స్పైరీ ట్యాబ్లెట్ ఉంటే ఓకేనండి, లేదంటే మామూలు ట్యాబ్లెట్ అయినా ఇలా తీసుకొని రెండు కూడా బాగా మెత్తగా ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా రెండు కూడా ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఇది ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా కరగబెట్టుకోవాలి. ఇలా కరగబెట్టుకున్న ఈ వాటర్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలాగా మనకి ఇంట్లో బొద్దింకల సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి, ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా స్ప్రే బాటిల్లో పోసుకుంటే ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత నైట్ మనం ఎక్కువగా గిన్నెలు కిచెన్ సింక్లో కడుగుతూ ఉంటాం కదండి, వాటి స్మెల్కి జిడ్డు స్మెల్కి అలానే నీచు స్మెల్కి అవి ఎక్కువగా బొద్దింకలు బల్లులు వస్తూ ఉంటాయి కదండి. కిచెన్ సింక్లో ఎక్కువగా ఇలాగ గ్యాస్ స్టవ్ దగ్గరికి వస్తూ ఉంటాయండి. ఇలా కొంచెం స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11, అయిపోయిన ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి మనం పడేస్తూ ఉంటాము. అదొకటి సీట్ని తీసుకొని ఇలాగైతే సెజర్ పెట్టి కొంచెం కటింగ్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని కుక్కర్ మూత లోపల హోల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలా మనం 1 మంత్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోకపోతే లోపల అన్నం మెతుకులు కానీ అలానే పప్పు గింజలు కానీ పప్పు కానీ అన్నం కానీ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి, ఇలా ఇరుకుపోయి విజిల్స్ త్వరగా రావు కదండి. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ అన్నం మెతుకులు కానీ అలానే
పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుపోతూ ఉంటాయండి. వీటి ద్వారాగా విజిల్స్ అయితే త్వరగా రావు కదండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ అన్నం మెతుకులు కూడా అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇలాగ ట్యాబ్లెట్ షీట్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా లోపల ఉన్నటువంటి డస్ట్ అయినా చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా స్ప్రే చేసుకునేటప్పుడు మనకి ఒక్కోసారి టిష్యూ పేపర్ లేకపోవచ్చండి. అలాంటి టైంలో ఇలాగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13. కుక్కర్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. కుక్కర్ పైన మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి. మూత అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మనం ఉదయము ఎక్కువగా హడావుడిగా ఉంటాం కదండి. టిఫిన్స్ అని మనకి పిల్లలు ఉంటే క్యారేజీలు కట్టడం అని ఇలాంటివి హడావుడిలో మనకి మూత క్లీన్ చేయటం చాలా మనకి పని ఒత్తిడిగా ఉంటుంది కదండి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. ఇలా మూత మనం అస్తమానం క్లీన్ చేసే పని లేకుండా క్లాత్ క్యారీ బ్యాగ్ ఒకటి తీసుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనకి చక్కగా కట్ చేసుకొని ఇలాగా హోల్ అయితే ఒకటి పెట్టేసుకొని ఇలా విజిల్ దగ్గర ఇలా పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్నాం అనుకోండి మనకి పప్పు కానీ అలానే అన్నం కానీ ఒకవేళ మనకి పొంగిపోయినా కూడా ఇలాగ మూత అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా ఇలాగ క్లాత్ క్యారీ బ్యాగ్ మీద ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. దీని మీద పడుతుంది. మనం మూత అంతా కూడా క్లీన్ చేసే పని లేకుండా ఇలాగ ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ ఇలా క్లాత్ని అయితే తీసేసేయచ్చు. ఇంకోటి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా మనం సిద్దరు పెట్టి ఇలా కట్ చేసుకొని పప్పు కానీ అలానే రైస్ కానీ వండుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ మూతని అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్